చెప్పినటువంటి మాట. అట్లా పాయల శంకర్ గారు ఎన్నిసార్లు ఓడిపోయిండు? ఎన్నిసార్లు? 3 సార్లు. పాయల శంకర్ గారు జోగు రామన్న జేబులో మనిషి. పాయల శంకర్ గారికి గెలవాలని ఉండదు. జోగు రామన్న గారి దగ్గర పైసలు తీసుకోవడము ఓడిపోవడం అలవాటైంది. ఈసారి కూడా ఎన్ని కోట్ల రూపాయలకు ఒప్పందమైందో మనకు తెలియదు. కానీ పాయల శంకర్ గారు ఫోన్ చేస్తున్నారట. ఆయన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు ఫోన్ చేసి చెప్తుండట. ఏమని చెప్తుండట? ఇట్లాంటి భూమన్న కాక లాంటి సీనియర్ కార్యకర్తలకు బీజేపీలో ఉన్న వాళ్ళకు, ఓ భూమన్న కాక మనం గెలుస్తలేము. పాయల శంకర్ ఫోన్ లో వాట్సాప్ కాల్ మాట్లాడుతుండట రికార్డు చేయకుండా. ఓ భూమన్న కాక మనం పువ్వు గుర్తు గెలుస్తలేము, మన ఓట్లన్నీ జోగు రామన్నకు గుద్ది తీయమంటుండట పాయల శంకర్. ఇంతకంటే నిజమైనటువంటి ఆధారం ఏదైనా ఉంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. పాయల శంకర్ కు ఓటు వేస్తే ఆ ఓటు మన ఇంటి సండాసలో వేసినట్టే మురిగిపోతుంది. ఆ ఓటు మీ ఓటుని వృధా చేసుకోవద్దు. జోగు రామన్నని కసి తీరా ఓడించాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చేదు గుర్తుకి ఓటేసి గెలిపియాలని నేను కోరుతున్నా. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ఎమ్మెల్యే జోగు రామన్నకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ. అట్లనే ఇంటికొచ్చిన మనిషికి ఛాయ కూడా తాపని అల్లూరి సంజీవ్ రెడ్డి గారికి ఎట్లా కోట్లాది రూపాయల పైసలు ఇప్పుడు ఖర్చు పెట్టే పైసలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయని నేను అడుగుతున్నా. ఏమండి సంజీవ్ రెడ్డి గారు, ఎన్ని కోట్లు తీసుకున్నారండి జోగు రామన్న దగ్గర? సమాధానం చెప్పండి. ప్రజలు అడుగుతున్నారు. గంధ సుజాత గారు మీరెన్ని కోట్లు తీసుకున్నారమ్మా అని అడిగితే ఆమె ఏం చెప్తున్నది? నేను అట్లా కొడతా, ఇట్లా కొడతా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నది. సుజాతమ్మ గారు 2018లో ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినారమ్మా జోగు రామన్న గారికి? ఇప్పుడు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినారమ్మా జోగు రామన్న గారికి? రామచిలక పలుకులు పలుకుతున్నారు కదా, జోగు రామన్న చెప్పినట్టు ఆడుతున్నారు కదా. ఎన్ని కోట్లకు ఒప్పందం కుదిరిందని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్నారు. కొంతమంది 4 కోట్లు తీసుకున్నది సుజాత గారు అంటున్నారు, కొంతమంది 6 కోట్లు తీసుకున్నది అంటున్నారు. సంజయ్ రెడ్డి గారు మీరు 4 కోట్లు తీసుకున్నారా, 6 కోట్లు తీసుకున్నారా? ఏం తీసుకున్నారు, ఏం తీసుకోలేదు? ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, చిలుకూరి రామచంద్రారెడ్డి గారి పేరుని అల్లూరి సంజీవ్ రెడ్డి గారు ఆ పేరును మొత్తం సండాసులు వేసేసిండు. మంచి పేరుండే సిఆర్ఆర్ గారికి, చిలుకూరి రామచంద్రరెడ్డి గారు చచ్చి ఏ స్వర్గాన ఉన్నారో ఆయన అనుకుంటాడు, అయ్యో నా నల్లూరు ఇంత చెడ్డ మనిషా, ఇంత కోట్లకు 4 కోట్లకో 6 కోట్లకో అమ్ముడు పోతాడు అనుకుంటే నేను బతికున్నదే సంపాదించి ఇరకిత్తుంటే కదా అని చిలుకూరు రామచంద్రారెడ్డి గారి ఆత్మ ఘోషిస్తున్నది కావచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు ఓట్లను చీల్చడానికి సంజయ్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయించిండు. జోగు రామన్న గారే ఈ కథని తెర వెనుక నడిపిస్తున్నదని అర్థం చేసుకొని ప్రజల అమాయకులు ఆదిలాబాద్ ప్రజలు అనుకుంటున్నాడా, ఆదిలాబాద్ ప్రజల్ని బానిసలు అనుకుంటున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేనేం అడిగినా, నేను ఏం పోరాటాలు చేసినా ఆదిలాబాద్ ప్రజల కోసమే నా పోరాటం, మీకోసమే నా పోరాటం. నా మీద ఎన్ని పోలీస్ కేసులు పెట్టిండో మీరు తెలుసు. నిన్ననే నా మీద 2 పోలీస్ కేసులు పెట్టించిండు జోగు రామన్న. అర్థం చేసుకోండి ప్రజలారా. జోగు రామన్న గారు పాయల శంకర్ గారిని కొన్నాడు, సంజయ్ రెడ్డి గారిని కొన్నాడు, సుజాత గారిని కొన్నాడు, భార్గవ దేశపాండే గారిని కొన్నాడు అని ఆదిలాబాద్ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. మీరే ఒక్కసారి వెళ్ళి విచారం చేయండి. ఇంట్లో తల్లి, తండ్రి, బిడ్డ, కొడుకు బుక్కెడు అన్నం తినేటప్పుడు సాయంత్రం మీ ఇంట్లో చర్చ పెట్టండి. 15 ఏళ్ల నుంచి జోగు రామన్న గారు ఎట్లా గెలుస్తున్నాడనేది చర్చ పెట్టండి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి మీద కోట్లాది రూపాయల డబ్బులు వెదజల్లి వాళ్ళని కొని ప్రతిపక్షాలు లేకుండా చేసి ఒక్కడే 15 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. జోగు రామన్నను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?
కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. చేతులు ఒప్పండి, నిజాయితీగా చేతులు ఒప్పండి. ఎటువంటి ఒత్తిడి లేదు, నిజాయితీగా.